16 కిలోల గంజాయి సీజ్, ముగ్గురిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించిన డీఎస్పీ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ డేగల ప్రభాకర్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సిఐ పరశురాముడు, ఎస్ఐ చందనప్రియ తమ పోలీసు సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన పలమనేరుకు చెందిన షేక్ సలీం బాషా, చపడిపల్లికి చెందిన బాలకృష్ణారెడ్డి, నెల్లూరుకు చెందిన అల్లయ్య తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి నెల్లూరు జిల్లా వరకు అక్రమంగా గంజాయి రవాణా చేసి అక్కడి నుండి పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట, గంగవరం మండలాల పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో ముద్దాయిలు అంగీకరించడం జరిగింది. వీరి వద్ద నుండి 16 కిలోల గంజాయి సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమైనదని తెలిపారు. యువతను మత్తుకు బానిసలుగా మార్చి సమాజానికి ముఖ్యంగా ప్రజారోగ్యానికి తీవ్రంగా హాని కలిగిస్తున్న వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ పరశురాముడు, ఎస్ఐ చందనప్రియ మరియు పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. బైరెడ్డిపల్లిలో ఇన్స్పెక్టర్ పరశురామ్ అండ్ ఎస్ఐ చందన వాళ్ళ ఆధ్వర్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 16 కిలోల గాంజాను స్వాధీనపరచుకోవడమైంది. ఇందులో సలీం బాషా అనే వ్యక్తి పలమేరు టౌన్ సంబంధించిన వ్యక్తి. వీడు మెయిన్ గా నాయుడుపేటకు సంబంధించిన అల్లయ్య వ్యక్తి దగ్గర నుంచి కొని ఇక్కడ బైరెడ్డిపల్లిలోని బాలకృష్ణారెడ్డికి అమ్ముతున్న సమాచారం మీద వీళ్ళు ప్లాన్ చేసి ముగ్గురిని పట్టుకొని వాళ్ళ సమక్షం నుంచి సలీం బాషా 8 కిలోస్, బాలకృష్ణ 5 కిలోస్, అల్ల బాషా 3 కిలోస్, మొత్తం 16 కిలోలు సీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ వీటితో పాటు వీళ్ళు ఇంకా ఎవరెవరికి ఇస్తున్నారు, కన్జ్యూమర్స్ ఎవరెవరు ఎక్కడ దాకా పోతుందో దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి అందరి మీద కూడా కఠినమైన చర్య తీసుకుంటాం. మొదటగా దీన్ని సీజ్ చేసి పట్టుకోవడానికి వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో దాకా ఎవరు లాస్ట్ కన్జ్యూమరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేదాకా ఈ పనిని కంటిన్యూ చేసి లాస్ట్ వ్యక్తిని కూడా పట్టుకొని కన్జ్యూమర్ అయితే కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మే వ్యక్తులు అయితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.